హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వసుమతీస్ బ్లాగ్స్. మా చిన్నదాంది ఫ్రెండ్ గిఫ్ట్గా ఇచ్చింది బర్త్డేకి, లాస్ట్ బర్త్డేకి. ఇంకా ఇది స్టిచెస్ ఊడిపోయింది, అన్నీ ఊడిపోతూ ఉంటే నేను కుడుతూ ఉన్నాను. స్టిచెస్ ఫర్ క్లాత్ ఊడిపోయిన జీన్స్ ప్యాంట్లు కానీ, మనము కొన్ని అంటే మన పర్సులు ఉంటాయి, అవి స్టిచ్ ఊడిన తర్వాత రివర్స్లోనే కుడితేనే అవి మనకు సెట్ అవుతాయి. అంటే ఇప్పుడు మనకు రివర్స్ లేని దానికి ఎలా కుట్టాలి, కష్టం కదా. అప్పుడు మనం ఏం చేస్తాము, మనము హెమ్మింగ్ లాగా చేస్తాం. మాకంతా మా అమ్మ వాళ్ళు అలా నేర్పించినది గుర్తు. బట్ నాకు ఇలా కుట్టచ్చని చిన్నదాని ఫ్రెండ్ వాళ్ళమ్మ బెంగళూరులో నేర్పించింది పైనుండే. అంటే ఇటు బాగా గమనించండి, వీడియోలో మాటలు వింటూ కొంచెం ఇటు అటు ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ వస్తే థ్రెడ్ లాగితే అదే క్లోజ్ అయిపోతుంది. ఇలాగా మనము చూడండి, కొంచెం ఫోల్డ్ చేసానా, ఇటు ఒక స్టిచ్ మళ్ళీ అటు నుండి ఒక స్టిచ్, అంతా ఒకేసారి లాక్కోకూడదు. అది ఎక్స్పీరియన్స్ వస్తేనే లాగగలం. అట్లా లోపలికి కొంచెం క్లాత్ పెట్టేసి లాగుతూ ఉండాలి. ఇది ఎంత హ్యాపీ అయిందంటే ఇది నేర్చుకున్నప్పుడు స్టిచ్. ఎందుకంటే ఎన్నో వస్తువులు మనము కుట్టడానికి రాదు అని పడేస్తుంటాం. బెంగళూరులో మేము జేపీ నగర్లో ఉన్నప్పుడు, అంతకుముందు మీకు చెప్పాము, ఒక ఆవిడ ఒక ఇంట్లో సూసైడ్ చేసుకున్న ఇంట్లో మేము దిగాము తెలియకుండా అనేసి. ఆ ఇంటి దగ్గర చిన్నదాని ఫ్రెండ్ వాళ్ళమ్మ, అంటే ఫ్రెండ్ అంటే మా చిన్నదానికి ఫ్రెండ్స్ బాగా ఎక్కువ. ఎవరు పరిచయం అంటే ఇంటి దగ్గర ఎక్కడ ఉంటే అక్కడ ఫ్రెండ్స్ ఇంటికి పోయి ఆడుకుంటుంది, వాళ్ళు మా ఇంటికి వస్తారు. సో స్కూల్ నుండి వస్తూ వస్తూ సడన్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేది, మా రోడ్లోనే ఉంటారు, నాకు తెలియదు అన్నమాట వాళ్ళు ఎవరనేది. ఒకసారి వాళ్ళ అమ్మ ఏం చేసింది అంటే, పాప అక్కడ నుండి ఆడుకొని, అమ్మ మా ఫ్రెండ్ ఇంట్లో ఉన్నా, నేను ఇక్కడే మన రోడ్లోనే అవతలుకుంటారు, నేను ఆడుకొని వస్తానని అట్లా ఫోన్ చేసేది వాళ్ళ ఇంట్లో నుండి. అట్లా ఆడుకుంటూ రోజు ఏం చేసిందంటే, ఆమె ఎవరో ఫోన్ చేసి నేను ఊరు వెళ్తున్నాను, మా పాపను 2 రోజులు మీ ఇంట్లో ఉంచుకుంటావా అనింది. ఆమె ఎవరో నాకు తెలీదు, వాళ్ళ పాప ముఖం నేను చూడలేదు. ఈ హెడ్ఏక్లు మనకెందుకు, ఇప్పుడు ఆమె ఊరు వెళ్తుంది, రేపొద్దున ఆమె ఊరు వెళ్ళి ఆమెకి ఏదన్నా అయ్యి తిరిగిరా, లేకపోతే ఆ పాపను మనమేం చూసుకోవాలి. 4 రోజులు అనింది. 4 రోజులు వారం అవ్వచ్చు అని నేను అబద్ధం చెప్పి, మేము ఊరు వెళ్తున్నాం, మేము ఉండము అని అబద్ధం చెప్పి ఇంటికి వచ్చినాక మా చిన్నదాన్ని నడిచిన, ఏంది అది అసలు, అక్కడ నుండి ఫోన్ చేసి మీ ఫ్రెండ్ మన ఇంట్లో ఉంటుంది అని అనడం ఏంది అని. సో ఇంకా అలా ఆవిడ ఒకసారి మా ఇంటికి వచ్చింది మళ్ళీ. ఇంకా ఆ రోజు అవాయిడ్ చేశాను కదా, ఇంకా మా పాప వాళ్ళ ఇంట్లో ఆడుకుంటూ మా చిన్నది మళ్ళీ ఆ పిల్లని మా ఇంటికి పిలిచింది. ఒకరోజు వచ్చింది, ఆ పాప వచ్చి ఆడుకున్నంతసేపు వాళ్ళమ్మ కాసేపు కూర్చొని ఆ పాపని తీసుకుపోయేది. మా చిన్నది ఏంటంటే ఎప్పుడు చూసినా కానీ ఫ్రెండ్స్ పిచ్చి దానికి. ఇప్పుడు కూడా చూస్తారు కదా, ఫ్రెండ్స్ వస్తారు మా ఇంటికి, ఇది మా ఆయన హ్యాబిట్. మా ఆయనకు ఫ్రెండ్స్ పిచ్చి ఎంత ఉందో నా చిన్నదానికి కూడా అంతే అన్నమాట. వాళ్ళు ఇష్టపడే ఫ్రెండ్స్ను కంపల్సరీ ఇంటికి ఇన్వైట్ చేస్తారు. ఇంకా నేను ఓకే అంటాను. చిన్నప్పుడైతే బెంగళూరులో అసలు సండే కూడా వచ్చేయండి మా ఇంటికి అని చెప్పేసి వస్తుంది. వాళ్ళు 11ంటికి అలా వచ్చేస్తారనమాట. ఇంకా చెప్పకుండా వచ్చేస్తారు. సాటర్డేస్ కూడా హాఫ్ డే ఉంటే ఇంటికి తెచ్చేస్తుంది తనతో పాటి. ఇంకా నేను తినాలనుకున్నది ఏదన్నా ఉంటే వాళ్ళకి పెట్టేస్తా. సండే కూడా చెప్పదు మాకు వాళ్ళు వస్తారని. అలా ఆవిడ ఏం చేసేది ఏంటండి, రోజు పొద్దున పాపను దింపడానికి స్కూల్కు 7ంటికి వెళ్ళి పాపను దింపి మా ఇంట్లో వచ్చి కూర్చునేది. నా పిల్లలు 2 సైకిల్లో పోయేవాళ్ళు. సో నేను ఎప్పుడైనా వాళ్ళకు హెల్త్ బాగలేనప్పుడు నేను పోయి దింపేదాన్ని అంతే, ఇంటి దగ్గరైనా. కానీ మేము చిన్నప్పుడంతా సైకిల్లోనే పోయినామనేసి మా పిల్లలు ఒక 4-5 ఏళ్ళు సైకిల్లోనే. ఎప్పుడు మా ఆయన స్కూల్ తీసుకునేదే స్కూల్లో చేర్పించిన, ఎక్కడ చేర్పిస్తామో అక్కడే ఇల్లు తీసుకుంటాం. నియర్లీ ఒక 15 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్ లాగా తీసుకుంటాం. అందుకనేసి ఇంకా సైకిల్ కొనిచ్చామన్నమాట ఇద్దరికి, చెరొక సైకిల్. ఎవరిది వాళ్ళు తొక్కుకుంటూ పోతారో వస్తూ ఉంటారు. సో నాకు ఎప్పుడైనా క్యారియర్ ఇవ్వాల్సి వస్తే నేను వెళ్తానమాట. అలా ఆవిడ నాకు అలవాటైంది. ఆ దిన్నంతా కుట్టినే చూసారా, నీట్గా ఎట్లా కుట్టానో. లాస్ట్లో ముడేసేసాను. ఇంకా ఇప్పుడు పచ్చిమిర్చి కట్ చేసి నేను నూనెలో వేపి నిమ్మకాయ ఉప్పు వేసి అన్నంలో తినటానికి సైడ్ డిష్గా బాగుంటుందండి, ట్రై చేయండి. అయితే లైట్ గ్రీన్ పచ్చిమిర్చే బాగుంటుంది, డార్క్ గ్రీన్ బాగుంటుంది. సమోసాలకు ఇస్తారు కదా, అలా ఇచ్చేదే. నేను ఈ పిజియన్ కంపెనీది సిజర్ ఉంది కదా, దాంతో కట్ చేస్తున్నాను అనమాట. ఇక్కడ కొన్నాను కదా రిలయన్స్ మార్ట్లో, 100 రూపీస్ ఆఫర్ ఉంటే కొన్నా. ఎంతో దాని మీద 400 ఉంది, 100 రూపీస్కి వచ్చింది కదా అని కొన్నాను. ఇంకా అలా ఆవిడ మా ఇంటికి వస్తూ
7ంటికి వచ్చి కూర్చుంటుందండి పొద్దున. 9 వరకు పోదు, 9:30 వరకు పోదు. అట్లే మాట్లాడిస్తూ ఉంటే, నేను ఒకప్పుడు గార్మెంట్స్లో పనిచేశాను, నాకు స్టిచ్చింగ్లు వచ్చు అవి ఇవి అంటే ఒక ఖాళీ హ్యాండిల్ తీసి పెట్టండి, నేను ఏ పార్ట్ పోతే ఆ పార్ట్లు తీసి పెడతాను కదా, పోయినది పడేసి మంచి పర్స్ ఏమన్నా అంటే, ఒక హ్యాండ్ బ్యాగ్ పెళ్ళికి ముందు విజయవాడలో పరుచుకొని ఇంటిమి. దాని హ్యాండిల్ బాగుందని ఆ క్లాత్ చినిగిపోతే తీసేసి హ్యాండిల్ అలా పక్కకు పడేసా, ఏమైనా పనికొస్తుందిలే చూద్దాంలే అనేసి. ఆ హ్యాండిల్కు మా చిన్నదాన్ని టాప్ తీసుకొని హ్యాండ్ బ్యాగ్ కుట్టింది, చాలా బాగా కుట్టింది. తర్వాత నా శారీని కట్ చేసి చిన్నదానికి గాగ్రా కుట్టించింది. మా ఇంట్లోనే చేసేదన్నమాట అంతా. అట్లా వర్క్ చేస్తూ ఉంటే నేను అనేదాన్ని, అట్లా కూర్చొని వర్క్ చేసేది, చేపించుకునేదాన్ని. ఆ స్టిచ్చింగ్ నేర్చుకున్నా. ఇంకేమైందంటే అలా చేస్తూ నేనేం చేస్తుందంటే, అట్లా ఎవరితో ఫ్రీగా చేసుకోను, నాకు డబ్బులు ఇస్తానంటే వద్దు అంటే, నేను నా దగ్గర కొత్త డ్రెస్ మెటీరియల్స్ ఉంటే అలా దానికి వాల్యూ కట్టి నేను అలా గిఫ్ట్ లాగా ఇచ్చేదాన్ని. సో ఒక పేరెంట్ కదా తను కూడా, మా పాప ఫ్రెండ్ వాళ్ళమ్మ ఫ్రీగా అట్లా చేయించుకుంటా. అలా చేయించుకున్న నేను ఒకరోజు రోజు వచ్చి అలా పొద్దున కూర్చొని మాట్లాడుతూ ఉంటుంది. నేను నీటి దోశ కూడా ఆమె నోట్లోనే వినేది. ఎప్పుడు చూడు ఏం చేసినాడంటే నీటి దోశ చేసిన అంటది. ఎట్లా చేస్తామంటే, బియ్యం నానబెడతాను, నీళ్ళతో మిక్సీకి వేస్తాను, పోస్తానంటది. అనుకునేది నీళ్ళతో మిక్సీకి వేస్తే ఏం బాగుంటుంది ఉట్టి దోశను అని వినేదాన్ని. ప్రతిరోజు ఏం తిన్నామంటే నీటి దోశ అనేది. ఆమె చేసే ఆ నీటి దోశ పేరుతోనే నేను హోటల్స్లో గమనించిన, ఇదేనేమో నీటి దోశ ఉట్టిగా తెల్లగా ఉంటే, ఒకసారి ఆమె చెప్పింది కదా అని ఉట్టి నీళ్ళతో రుబ్బకుండా మా ఆంటీ చేసే టైప్లో మజ్జిగేసి రుబ్బేదాన్ని. మా ఆంటీ పెరుగు దోశ అని చేసేవాళ్ళు. సో అలా ఆమెది ఈ టిప్పు కలిపి నేను నీటి దోశ చేసుకున్నా. తినకుండానే నేర్చుకున్నాను అనమాట ఆ నీటి దోశ. ఇంకా ఆమె వచ్చి కూర్చుంటే ఒక ఆవిడ నాకు బాగా పరిచయం అక్కడ. ఎప్పుడు వచ్చి కూర్చుంటుంటే పాప ఒక ఆమె పరిచయం, ఏంటి వసుమతి గారు మీరు రోజు ఈమెను రాణిస్తున్నారు, ఈమె వేరే వాళ్ళకు కీపు అనేసి చెప్పింది. మొన్న పెద్ద గొడవ అయింది ఇంటి దగ్గర, మా రోడ్లో ఉంటే కూడా నాకు తెలియలే. వేరే వాళ్ళకు కీపు ఈ అమ్మాయి, నువ్వు ఎందుకు రాణిస్తున్నావు అని. ఇంకా అంతకుముందే ఆ అమ్మాయి మా ఇంట్లో సాయంత్రం 7 కూర్చొని ఈ బట్టలు కుట్టే నేపథ్యంలో నాకు మా ఆయన ఇంటికి వచ్చినా కానీ పోయేది కాదు, అర్థమయ్యేది కాదు. ఒక పేరెంట్ కదా ఏమనాలి చెప్పండి అనేసి. మా ఆయన ఏం పెద్ద ఇబ్బంది పడ్డాడు. ఎవరన్నా నా ఫ్రెండ్స్ ఉంటే కూడా ఆయన ఫ్రీడమ్ ఎక్కువ ఇస్తారు మా వారు. వాళ్ళని రావద్దను, నేను ఇంటికి వచ్చినాక అట్లా ఏమన్నారు. నాకు చాలా ఫ్రీడమ్. ఇప్పుడు కూడా వీడియోస్లో చూస్తారు కదా, నాదే ఆడిందే ఆట పాడిందే పాట. ఎక్కువ శాతం గొడవ వచ్చినప్పుడు మాత్రం గొడవ పడతాం, కానీ చాలా మటుకు నేను అన్నట్టే జరుగుతుంది. మా ఆయన వచ్చినాక కోప్పడతారు, మీరు మా ఇంటికి రాకండి అలా ఎలా చెప్తాం. మా ఆయన ఏం కోప్పడరు కూడా. మా ఆయన కూడా నాకేం చెప్పలేదు. ఇంకా 7:30 అయింది, మా ఆయన రెడీ అవుతున్నారు, తిరుగుతున్నారు, అట్లే హాల్లో కూర్చొని అడ్రస్ కట్ చేస్తూ ఉంది. అప్పుడు ఈవిడ చెప్పాక నాకు అర్థమైందండి, ఆవిడ నువ్వు రానియకూడదు అనేసి. తర్వాత కంటిన్యూ చేస్తాను నెక్స్ట్ వీడియోలో.